వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఒక బేసిక్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ వాల్యూ అన్నది మనం చూసాం కాబట్టి ఈ రోజు సెషన్లో లెట్ us సీ ద ఫర్దర్ కాన్సెప్ట్. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. సో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే మన ఫోల్డర్ లోపల ఇక్కడ ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి, న్యూ ఫైల్. అండ్ హియర్ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మాక్సిమైజ్ మోడ్లో చేసుకోవాలంటే వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఈ ఫైల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్ షుడ్ బీ ఇన్ ఏ మాక్సిమైజర్ మోడ్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు వాట్ ఆర్ వీ గోనా స్టడీ? ఈ రోజు సెషన్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేది కామెంట్స్ ఫాలోడ్ బై అ వేరియబుల్స్. సో జనరల్గా కామెంట్స్ అనేసరికి ఏంటి అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే కామెంట్స్ అన్నవి ఎప్పుడూ కూడా రీడబిలిటీ పర్పస్ కోసం యాడ్ చేస్తారన్నమాట. బేసికలీ నేను ఒక 1000 లైన్స్ ఆఫ్ అ కోడ్ ప్రిపేర్ చేశాను అనుకోండి. నేను ప్రిపేర్ చేసిన కోడ్ మీకు ఇస్తే ఎక్కడ ఏ ఫంక్షన్ రాశాను, ఎందుకు రాశాను, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మీకు అర్థం కాదు. అందుకని నేను రాసే ప్రతి కోడ్కి ఇఫ్ ఐ యాడ్ ఎ కామెంట్ ఇట్ విల్ బీ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. అంతే కదా, నేను రాసిన కోడ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం రాస్తున్నాను ఏంటి అన్నది. సో మీకు కామెంట్స్ టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్, రెండు స్లాష్లు పెడితే ఆ లైన్ మాత్రమే కామెంట్ అవుతుంది, సింగిల్ లైన్ కామెంట్. అండ్ మల్టీ లైన్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్తో ఎండ్ చేయాలి, విచ్ ఈజ్ ఏ మల్టీ లైన్ కామెంట్ మాట. సో సింగిల్ లైన్ అంటే ఆ లైన్ మటుకు కామెంట్ అవుతుంది. కామెంట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం దానికి ఒక మీనింగ్ఫుల్ నేమ్ పెడతాము. మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కామెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. కామెంట్స్ అన్నది జనరల్గా రీడబిలిటీ కోసం మాత్రమే మనం యాడ్ చేస్తూ ఉంటాం. దట్స్ ఫైన్. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్స్, బాగానే ఉన్నది. సో నెక్స్ట్ ఈ రోజు మనకి ఒక కాన్సెప్ట్ ఏంది అంటే వేరియబుల్ అండి. సో అసలు ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి ఇన్ జనరల్గా మనకి తెలియాలి కదా. సో వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ సమ్ డేటా. So, where we can store some data, and whenever we want, we can fetch that and we can read that information. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటానండి, కన్సిడర్ దట్ నేను నా ఫోన్ నుంచి నా ఫ్రెండ్కి కంటిన్యూస్లీ రోజుకి ఒక 10 సార్లు 20 సార్లు ఫోన్ చేస్తున్నాం. ఐడియల్గా ఫోన్ చేయాలండి అంటే మన ఫోన్ పట్టుకొని కీప్యాడ్ మీద అతని 10 డిజిట్ మొబైల్ నెంబర్ని డైల్ చేయాలి. రాదర్ దాన్ డైలింగ్ హిజ్ నెంబర్ ఆల్వేస్, రైట్. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వీ కెన్ స్టోర్ ఎ కాంటాక్ట్ విత్ ఎ నేమ్ యాజ్ ఎ రమేష్. దానికి అసోసియేట్ అయిన నెంబర్ మేబీ 1 2 3 4 5 6 7 8 9 0 ఇతని నెంబర్ సేవ్ చేసేసుకుందాం. సో ఎప్పుడైతే నేను ఆ పర్సన్కి కాల్ చేయాలో నా ఫోన్లో కాంటాక్ట్స్లోకి వెళ్ళి రమేష్కి కాల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, రమేష్ అన్నది మనకి కనిపించే పేరు, కానీ దానికి అసోసియేట్ అయిన వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 0. సో మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో ఆ పేరును మనం కాల్ చేస్తాం, కానీ ఇంటర్నల్గా దానికి అసోసియేట్ అయిన వాల్యూకి కాల్ వెళ్తుంది. ది సిమిలర్ వే ఏ జావాలో కానీ జావా స్క్రిప్ట్లో కానీ ఏ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం ఏదైతే ఒక వాల్యూస్ని రిపిటేటివ్గా వాడుకుంటా ఉంటామో వాటిల్ని మనం వేరియబుల్స్ కింద క్రియేట్ చేసి పెడతాం. ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ కింద నువ్వు క్రియేట్ చేసి పెడతావో ఆ వేరియబుల్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటా ఉంటాం. ఓకే, బాగానే ఉంది. సో సురేంద్ర ఐ అండర్స్టూడ్ అబౌట్ అ వేరియబుల్. సో వేరియబుల్ అంటే కొంత మెమరీ లొకేషన్ ఉంటుంది, అందులో ఒక వాల్యూ స్టోర్ అయ్యి ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసుకోవచ్చు. మరి జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎట్లా కాల్ చేస్తాం? జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని కాల్ చేయడానికి టూ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వేర్, ఇంకొకటి లెట్. కాన్స్టెంట్ అన్నది ఇంకొకటి ఉంటుంది, దట్ వీ విల్ సీ లేటర్. బట్ ఫర్ నౌ వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ లెట్ అండి, ఈ రెండింటిని. సో అసలు వేర్ అన్నది ఎప్పుడు యూస్ చేయాలి, మరి లెట్ అన్నది ఎప్పుడు యూస్ చేయాలి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో నువ్వు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అన్నావు, దేన్ని ఎప్పుడు వాడాలి అంటే గనక ఇది బేసికలీ ఓల్డర్ వెర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్లో మనకి ఇది ఉందండి. ఏది? వేర్ అన్నది. సో ఇదే లెట్ అన్నది చూసుకుంటే కనుక న్యూ వే ఆర్ ఐ కెన్ సే మోడర్న్ వే ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్స్ అండి. ఓకే, ఒక వేరియబుల్ని నువ్వు కొత్తగా డిఫైన్ చేసుకోవాలి అంటే లెట్ అన్న కీవర్డ్ని యూస్ చేయాలి. అండ్ ఈ వేర్ అన్నది ఎప్పుడు కూడా అంటే ఫంక్షన్ స్కోప్డ్ అండి. వేరాజ్ ఈ లెట్ అన్నది ఎప్పుడు కూడా అంటే బ్లాక్ స్కోప్డ్ అండి. ఓకే, సో వేర్ అన్నదేమో నీ యొక్క ఫంక్షన్ స్కోప్డ్, లెట్ ఏమో బ్లాక్ స్కోప్డ్. వీటి ఎగ్జాంపుల్స్ మనం మూవింగ్ హెడ్ చూద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ లైన్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే వేర్ ఒక వేరియబుల్ పెట్టాలి. సో వేరియబుల్కి వచ్చేసరికి ఈఎంపీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేంద్ర, డబల్ కోట్స్లో నేను ఈ వేరియబుల్ డిఫైన్ చేశా. సి మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఒక ఫాలో అవ్వాల్సిన ఒక బేసిక్ థంబ్ రూల్ ఏంటి అంటే ఇది
నేమ్, ఈ పేరు మనం ఇస్తున్నాం కదా, అది ఎప్పుడూ కూడా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి. ఎప్పుడైతే మనకు ఆ మీనింగ్ఫుల్ నేమ్ ఉంటుందో, ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళకి ఈజీగా దేనికోసం ఎందుకు మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాము అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకని ఈఎంపీ నేమ్ అంటే ఇది ఒక ఎంప్లాయీ నేమ్ అన్నది కనిపిస్తుంది. లెట్ ఈఎంపీ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 1230 ఏదో ఒక నెంబర్ని డిఫైన్ చేశా. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వేరియబుల్స్, ఈఎంపీ నేమ్ అంటే ఇందులో ఎంప్లాయీకి సంబంధించిన నేమ్, ఈఎంపీ శాలరీ ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ, ఇక్కడ ఒకటి వారు ఒకటి లెట్ యూస్ చేసి డిఫైన్ చేసుకున్నాం. బాగానే ఉంది. సో ఇమీడియట్లీ మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఇది ఈ వేరియబుల్కి నేమ్స్ నువ్వు డిఫైన్ చేస్తున్నావు కదా, ఇన్ జనరల్గా దీనికి ఏమైనా ఒక స్టాండర్డ్స్ ఉంటాయా అంటే, ఒక థింగ్ ఏంటి అంటేనండి, బేసికల్లీ ఐడియల్గా మీరు నేమ్స్ వేరియబుల్స్కి ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా సరే, అది డిఫాల్ట్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ అయితే మాత్రం మనం యూస్ చేయాలండి. ఓకే, మనం డిఫైన్ చేసేది ఏది చేసినా సరే అది ఒక మీనింగ్ఫుల్ నేమ్తో మీరు డిఫైన్ చేయాలి. ఎప్పుడైతే మీరు దాన్ని ఒక మీనింగ్ఫుల్ నేమ్తో డిఫైన్ చేస్తారో, ఎవ్వరు చూసినా సరే దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. ఓకే, దాన్ని ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం దీన్ని అయితే ఫస్ట్ యూస్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా అంటే, ఐడియల్గా ఈ వేరియబుల్ని మనం డిఫైన్ చేసుకునేటప్పుడు అండి, కొన్ని బేసిక్ థంబ్ రూల్స్ ఏంటి అంటే కనుక, ఆ వేరియబుల్స్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా అవి ఎయిదర్ లెటర్స్తో కానీ స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్ స్కోర్తో కానీ, లేదా డాలర్తో కానీ. బేసికలీ ఇవన్నీ కూడా, ఈ మూడు వేస్ కూడా వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ మాట. నువ్వు ఒక వేరియబుల్ని నువ్వు డిఫైన్ చేసేటప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో నువ్వు దాన్ని డిఫైన్ చేయొచ్చు, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. అండ్ దట్టు ఇదేంటి అంటే కనుక, నువ్వు ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ నేమ్ పెట్టాలి. అండ్ ఏవి యాక్సెప్ట్ చేయదు వేరియబుల్ నువ్వు డిక్లేర్ చేసేటప్పుడు అంటే, స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, అండ్ నెంబర్ స్టార్టింగ్లో ఉండకూడదు. నాట్ యాక్సెప్టబుల్ ఏంది అంటే కనుక, స్పేసెస్ ఉండకూడదు వేరియబుల్స్లో, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, అండ్ నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా, నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఇవి బేసిక్ రూల్స్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే. ఐడియల్గా ఈఎంపీ నేమ్ అని, ఇలాగా ఈఎంపీ శాలరీ అని, ఈఎంపీ ఏజ్ అని, ఇట్లాంటిగా ఒక వ్యాలిడ్ నేమ్స్తో అయితే మనం ఎప్పుడూ కూడా మన వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో రియల్ వరల్డ్లో మీరు చేసేది ఎప్పుడు చేసినా సరే ఒక వ్యాలిడ్ నేమ్స్తో డిఫైన్ చేసుకుంటాం. ఇది వన్ వే. అండ్ వేరియబుల్స్ని ఇంకెట్లా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక, బేసికలీ వేర్ ఈఎంపీ ఏజ్ కామా ఈఎంపి డిపార్ట్మెంట్. సో బేసికలీ ఇట్లాగా రెండు వేరియబుల్స్ని నేను ఇట్లా డిఫైన్ చేయొచ్చు, ఈఎంపి ఏజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎంపి డిపార్ట్మెంట్ అని పెట్టచ్చు. సో ఈఎంపి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30, ఈఎంపి డిపార్ట్మెంట్, ఓకే, ఈఎంపి డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అనో ఏదో డిఫైన్ చేసా. ఇట్లా డిఫైన్ చేయొచ్చు. అండ్ అనదర్ వే ఇంకెట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, లెట్ nem1 ఈక్వల్ టు 10, nem2 ఈక్వల్ టు 20, nem3 ఈక్వల్ టు 30. ఇలాగైనా సరే నువ్వు ఒక వేరియబుల్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇట్లాగైనా సరే యూ కెన్ డిఫైన్ ఎ వేరియబుల్. ఓకే, పర్ఫెక్ట్, బాగానే ఉంది సురేంద్ర. ఇంకేం ఆప్షన్స్ మనం ఈ వేరియబుల్ మీద చేయొచ్చు అంటే, సో కన్సిడర్ దట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆ, ఈ ఈఎంపి శాలరీ ఉందండి ఫస్ట్, రైట్. ఇక్కడ లైన్ నెంబర్ 2లో నువ్వు దాన్ని డిక్లేర్ చేసావు ఈఎంపి శాలరీ అని. ఇప్పుడు లైన్ నెంబర్ 10లో ఈఎంపి శాలరీ ఈజ్ ఈక్వల్ టు 1500. అంటే ఏమవుతుంది, వేరియబుల్ ఒకటే, దాని వాల్యూ చేంజ్ అవుతుందా అంటే ఎస్ అఫ్ కోర్స్. ఎందుకంటేనండి, ఇప్పుడు నేను కంపెనీలో జాయిన్ అయ్యాను, నాకు ఈరోజు జాయిన్ అయినప్పుడు నా శాలరీ 1000 రూపీస్ ఉన్నది. ఒక సంవత్సరం పోయిన తర్వాత నాకు ఇంక్రిమెంట్ వచ్చి నా జీతం చేంజ్ అవ్వచ్చు. అంటే ఈఎంపి శాలరీ అన్న ఫీల్డ్ మారదు, దానికి అసోసియేట్ అయిన వాల్యూ మారుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ అప్డేటింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఈఎంపి శాలరీ అండి. సో ఇట్లా మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో గుడ్ ఎనఫ్. సో ఇది బేసిక్ ఓవర్వ్యూ ఆన్ దట్ వేరియబుల్ అండి. నెక్స్ట్ సెషన్లో వి విల్ కంటిన్యూ విత్ ద ఫర్దర్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.